అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన టారిఫ్ అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. భారత్ నుంచి వెళ్లే ఉత్పత్తులపై ఏకంగా 500% సుంకాలు విధించే దిశగా ట్రంప్ అడుగులు వేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. రష్యా నుంచి భారత్ చౌకగా చమురు కొనుగోలు చేయడాన్ని సహించలేకపోతున్న ట్రంప్ ఈ రకమైన ఆర్థిక ఆంక్షల ద్వారా భారత్ను ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ బిల్లుకు సంబంధించి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది గనుక అమెరికా కాంగ్రెస్ లో ఆమోదం పొందితే భారత్ అమెరికా వాణిజ్య సంబంధాల్లో పెను మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ వివాదంపై ట్రంప్ అత్యంత సన్నిహితుడు అమెరికా వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. భారత్తో వాణిజ్య ఒప్పందం కుదరకపోవడానికి ప్రధాని మోదీ నుంచి ఫోన్ రాకపోవడమే కారణమని ఆయన కుంటి సాకులు చెబుతున్నారు. వాస్తవానికి భారత్ ఎప్పుడూ ద్వైపాక్షిక చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ అమెరికా తన మొండి వైఖరితో భారత్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇతర ఆసియా దేశాలైన వియత్నాం, ఇండోనేషియాతో ఒప్పందాలు చేసుకుంటున్న అమెరికా వ్యూహాత్మక భాగస్వామైన భారత్ను మాత్రం టారిఫ్ భయంతో బెదిరించాలని చూడడం ట్రంప్ ద్వంద్వ నీతికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని అమెరికా భావిస్తోంది. అయితే భారత్ తన జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. దీన్ని అడ్డుకోవడానికే ట్రంప్ ఇప్పుడు 500% సుంకాల బాంబును సిద్ధం చేశారు. కానీ భారత్ వంటి భారీ మార్కెట్ ఉన్న దేశంపై ఇంత భారీ సుంకాలు విధిస్తే అది అమెరికా వినియోగదారులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తన ఇంధన భద్రత విషయంలో ఏ దేశం ఒత్తిడికి తలొగ్గబోమని భారత్ ఇప్పటికే పరోక్షంగా స్పష్టం చేసింది. ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు భారత్ను కట్టడి చేయడం కంటే అమెరికాపైనే ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. భారత్ కూడా ప్రతిగా అమెరికా దిగుమతులపై సుంకాలు పెంచితే అది గ్లోబల్ ట్రేడ్ వార్కు దారితీస్తుంది. ప్రధాని మోదీ తనదైన శైలిలో దౌత్యనీతిని ప్రయోగిస్తూ అటు రష్యాతో సంబంధాలను కాపాడుకుంటూనే ఇటు అమెరికా టారిఫ్ బెదిరింపులను ఎలా తిప్పికొడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా తన సొంత లాభం కోసం మిత్రదేశంపై ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం ట్రంప్కే చెల్లిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.